మహాగణుడు మహోన్నతుడువైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడువైన మా దేవ, మీ అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో హార్ట్ ఆపరేషన్ చేత హాస్పిటల్లో ఉంటున్న సిస్టర్ జయ గారి కొరకు నీ సన్నిధిలో మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి ఆమెను ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకొని ఆమె మీద మీ దయగల హస్తాన్ని, మీ స్వస్థపరిచే చేతులు ఆమె మీద ఉంచి తిరిగి మరల ఇంటికి క్షేమముగా రావటానికి కృప చూపించమని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువానికి వందనాలు. మరొకసారి తిరిగి మరలా ఆమెకు ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి ఆయుష్కాలాన్ని మీరు ఆమెకు అనుగ్రహించమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, ఆమెకు ఉన్న ఒక్క కుమారుడు దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కూడా ఏమాత్రం కూడా టెన్షన్ పడకుండా ప్రభువా చక్కగా ఉద్యోగం చేసుకోవడానికి కృప చూపించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఆమెకున్న ఒక్క కుమార్తె కొరకు వందనాలు. ఆ కుమార్తె తబిత తన తల్లి దగ్గర నుండి సహాయం చేస్తుండగా ధైర్యముతో, విశ్వాసముతో ప్రభువా తల్లికి సహాయం చేయటానికి ఆమెకి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భర్తను కూడా జ్ఞాపకం చేసుకునండి. తిరిగి మరలా సంతోషముగా నాయన ఆమె మీ ఇంటికి రావటానికి కృప చూపించమని, నీ సన్నిధి తోడుగుంచమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.